దావీదుని దేవుడు రాజుగా చేయాలనుకున్నాడా, రాజు కల్లుడుగా చేయాలనుకున్నాడా? మీరు చెప్పండి. రాజుగా చేయాలని దేవుడు అనుకుంటే దావీదు కొంచెం ఇల్లరికం పోయి కొంచెం ఇంట్లో అన్ని కడిగి మామగారి నుంచి మెల్లగా సింహాసనం ఎక్కాలని ఆయన ప్లాన్ చేసి, దావీదుని గొర్రెల దొడ్డులో గొర్రెలు కాచుకునేటప్పుడు దేవుడు ఏర్పరచుకొని దావీదుని సింహాసనం మీద ఎక్కించాడు. సింహాసనం ఇచ్చింది దేవుడే, గొల్యాతు మీద జయమిచ్చింది దేవుడే, ఎలుగుబంటి చేతిలో నుండి సింహం నోటి నుండి తప్పించింది కూడా. మరి ఇన్ని చేసిన దేవుడు దావీదుకి పెళ్లి చేయలేడా? ఆదాము, ప్రభు నేను ఒంటరిగా ఉన్నాను, కొంచెం సాటైన సాకాను చూడు ప్రభు అని ప్రార్థన చేశాడా? దేవుడే ఆదాముకు పెళ్లి చేయాలని ప్రక్కటెంకొని ఇచ్చేశాడా? దేవుడే మీ పెళ్లి విషయంలో అనుకుని మీకు చేస్తే మీరు ధన్యులుగా ఉంటారు. యాకోబులాగా తొందరపడి రాహేలు కోసం జీతగాళ్ళుగా పనిచేస్తే పగలెండకు రాత్రి మంచుకి క్షీణించిపోతారు.